రష్యా చమురుపైన మళ్లీ మంటలు, కొనుగోలు ఆపేస్తామని మోదీ నాకు హామీ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్య తప్పుబట్టిన భారత్, ఆయనతో ప్రధాని అసలు మాట్లాడలేదని స్పష్టీకరణ. ట్రంప్కు మోదీ భయపడుతున్నారు, రాహుల్ గాంధీ విమర్శ. ఇదో లొల్లి అయిపోయింది. ఈ ట్రంప్ విషయం ఏంటంటే, ట్రంప్కి కోపం ఎందుకు, మన మీద ఎందుకంత ట్యాక్సులు సుంకాలు విధిస్తున్నాడు? నువ్వు రష్యా నుంచి చమురు కొంటున్నావు, పెట్రోల్ ఉత్పత్తులు కొంటున్నావు, అక్కడి నుంచి కొనడం ఆపాలి. రష్యాతోని మీ మిత్రత్వాన్ని తెంచుకోండి, అమెరికాతో చేయండి, చేస్తే మేము చెప్పినట్టు తినండి అన్నది అమెరికా ఆలోచన, ట్రంప్ ఆలోచన. రష్యాను మేమెందుకు వదులుకుంటామని భారత్. ఎందుకంటే మన చిరకాల మిత్రుడు, దశాబ్దాల కాలం నుంచి మనతో మనం స్నేహం చేస్తున్నాం. మనం చమురు ఉత్పత్తులను అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం, వాటిని ఆపమంటాడు. అయితే నిన్నొక స్టేట్మెంట్ ఇచ్చిండట, కొనుగోలు మేము ఆపేస్తామని మోదీ నాకు చెప్పిండని ట్రంప్ అన్నాడట. అసలు ఇండియా ఎంబసీ ఏమంటున్నది, అరే ఎవడు అసలు ట్రంప్తో మాట్లాడకపోయా, మోదీ ఎక్కడ ఇచ్చిండని భారత ప్రభుత్వం చెప్తున్నది. అసలు మాట్లాడనే లేదని. రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యిండు, ఇక మాట్లాడలేదు కాదు, మీరంతా కలిసే ఉన్నారు, ఇదంతా మోదీ భయపడుతున్నాడు ట్రంప్కి అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇగో రష్యా చమురు కొనుగోళ్ల అంశం మరోసారి మంటలు రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనగా, మోదీ ట్రంప్నకు భయపడి చెప్పినట్టుగా వింటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడ్డది. మరోవైపు అసలు బుధవారం ట్రంప్ మోదీ మాట్లాడుకునే లేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. మోదీ నా స్నేహితుడు, ట్రంప్ ఏమంటున్నాడు, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధాన్ని ఆపే దిశగా ఇదొక గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన అధ్యక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మోదీ నా స్నేహితుడు, మా మధ్య గొప్ప బంధం ఉన్నది, కానీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఏమీ బాగోలేదు. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి అది తోడ్పడుతున్నది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తామని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు చమురు కొనుగోళ్లు ఆపేయలేరు, దానికి కొంత సమయం పడుతుంది. ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది అని ట్రంప్ పేర్కొన్నాడు. ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపాక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, ఆయనకు తానంటే చాలా ఇష్టం. మోదీ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని తాను కోరుకోవట్లేదు. భారత్కు ఒకప్పుడు తరచుగా నేతలు మారిపోయేవారు, కానీ మోదీ సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు. ఇక భారతదేశం అంటుంది అసలు ఆయనతో మాట్లాడలేదు, ఇదే కొళ్ళు అని భారత విదేశాంగ శాఖ నిన్న ప్రకటించింది. ఇక ఈ చమురు కొనుగోలు రష్యా నుంచి ఆపేస్తున్నారా అన్న దానికి భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప ఒకరు చెప్తే ఆపేది లేదని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నది. సో ఇట్లా ఈ వార్ నడుస్తూ ఉన్నది.